ఇప్పుడు చూసుకుంటే సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ పార్ట్ టైం పొలిటీషియన్ సినిమాలు చేసుకోవడం సరిపోతుంటారు దాని మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సినిమాలు చేయట్లేదండి. ఒకవేళ సినిమాకి ఇచ్చే ప్రయారిటీ సినిమాకి ఇచ్చినా రాజకీయంగా ఎక్కువ టైం కేటాయింపు చేస్తున్నారండి. ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఇక్కడ ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదని ఏం లేదండి. మా పార్టీలోనే వీర మహిళకి చాలా మంచి కేర్ ఇస్తున్నామండి. ఒకళ్ళ రాజకీయంగా బయటికి రావాలని చెప్పి చాలా మంది కొన్ని పదవులు ఇవ్వడం కూడా జరిగింది. అంతే. సార్ చూసుకుంటే ఇప్పుడు ఇన్నాళ్ళు ఎందుకు పార్టీ క్యాడర్ని పట్టించుకోలేదు, ఇప్పుడు ఎందుకు సడన్ గా అంటే పార్టీ చల్లా చెదరైపోతుంది భయం వచ్చింది? అలాంటిది ఏం లేదు మేడం. ఇన్నాళ్ళు పార్టీని పట్టించుకోకపోవడం అంటూ కేడర్ని పట్టించుకోకపోవడం అంటూ ఏమీ లేదు. కింద స్థాయి నుంచి కూడా ఎప్పటి నుంచో పార్టీని బలోపేతం చేసుకుంటానే ఉంటున్నాం. ఇక రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్కి మేము అన్ని విధాలుగా సంసిద్ధం అవ్వాలని చెప్పి డివిజన్ స్థాయి నుంచి ఇంకొంచెం గట్టిగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు 2014లో ఓటమి చెందిన కాడి నుంచి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే లేడు, ఒక కనీసం ఎమ్మెల్యే కూడా గెలవని స్థాయి నుంచి ఈ రోజున కేవలం పవన్ కళ్యాణ్ గారు ప్రతి కులం మతాలు ఏమీ ఉండకోకుండా రాజకీయాలు చేయాలన్న భావంతోనే ఈ జనసేన పార్టీ స్థాపించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇప్పుడు మొన్నటి గెలిచినటువంటి కూటమితో పాటు కలిసి కూటమి అభ్యర్థులందరినీ ఏర్పాటు చేసుకుని జనసేన పార్టీ 21 సీట్లు గెలుచుకుంటాం కూడా ఆయన ప్రతి కులాన్ని కూడా కులాలు మతాలు లేకోకుండా ప్రతి కులాన్ని సమానంగా చూడాలన్న ఉద్దేశంతోనే జనసేన పార్టీ నడుపుతున్నారు. దీనికి వైసీపీ పేటీఎం బ్యాచ్ కొంతమంది కాపు నాయకులు ఉన్నారు. అంబటి రాంబాబు, పేరిన్ నాని ఇలాంటి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో రేపు జరగబోయే 2029 ఎలక్షన్స్ కోసం ఇప్పటి నుంచే ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం పవన్ కళ్యాణ్ గారిని అరలు చేయాలని చెప్పి కాపు ముద్ర వేస్తున్నారు తప్పించి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అధినేతకి ఎటువంటి కులాలు లేవు. ఆయన ప్రతి కులం కూడా సమానంగా చూడాలనే ఉద్దేశంలోనే పార్టీ నడుపుతున్నారు. అందరికీ దక్కుతున్నాయి అండి. అన్నీ కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్థాయిని బట్టి అన్ని పరిస్థితిని బట్టి అనుకూలంగా అక్కడ పార్టీకి బలంగా చూసుకోవడానికి అట్లాగే పదవులు మాత్రం అందుబాటులో ఉన్నాయండి. ఈ అసంతృప్తి అన్నది 10 మందిలో కొంత ఎంతో ఒకటి ఉంటుంది కదండి. కారణాలు అన్నది ఏమన్నది కొంచెం పెద్ద ఎత్తున అయితే ఏం లేదండి. ఇప్పుడు మేము వచ్చాం కదా, మేము వచ్చిన సందర్భంలో మాకు పరిచయమైన అందరిలో కూడా ఎవరి దగ్గర అలాంటి ఇబ్బందికరమైన విషయాలు అయితే ఏమి లేవు. సీట్లు అనేది దక్కుతున్నాయండి పదవులు అంటే. ఇంకా అప్పుడు ఆల్రెడీ మొన్న అప్లికేషన్ తీసుకున్నారు కదండి, ఇంకా వాళ్ళకి గ్రౌండ్ వర్క్ జరిగినాక అప్పుడు జరిగింది. వాస్తవమే అది, 90% వాస్తవమే అది. 10% మాత్రం ఏదో జనసేనకు ఏదో పై స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రమే విలువ అనేది ఉంటుంది. కింద స్థాయి కార్యకర్తకు అనేది టీడీపీలో విలువ లేదు. వాళ్ళకి కష్టపడిన వాళ్ళని ఇవాళ పిలిచే స్థాయిలో కూడా ఎమ్మెల్యే గారు లేరు. అది కూటమి జనసేన వాళ్ళని వాళ్ళకే ప్రయారిటీ ఉంది. అధినేత పట్టించుకుంటున్నాడు. అందరూ ఇంట్లో పెద్ద ఉన్నాడు, కుటుంబాన్ని మొత్తాన్ని ఒకేలాగా చూస్తాడు. కానీ ఒక కొడుకును ఒకలాగా చూడాలి, ఒకరిలాగా పట్టించుకోవాలనేది చూడరు కదా. కుటుంబ పెద్దకి అన్నీ తెలవాలని లేదు, తెలిసిన మట్టుగా ఆయన స్థాయిలో ఆయన చేస్తాడు. అలాగే కింద స్థాయిలో నాయకులు అవి చూసుకోవాలి. అన్నీ పవన్ కళ్యాణ్ గారి మీద అంటం అనేది కరెక్ట్ కాదు. అది ఆయన వరకు అందిస్తా, కింద స్థాయిలో ఉన్న వాళ్ళు సరి చేయాలి కదా. చిన్నవి కూడా పై స్థాయి పవన్ కళ్యాణ్ గారి జీవితం ఆయన స్థాయికి ఆయన ఉంటాయి సమస్యలు. అది అవదు. ఎవరైనా కష్టపడేది ఒక పవన్ కళ్యాణ్ గారి కోసమే. ఇక్కడ జనసేనలో కష్టపడేది చిన్న కార్యకర్తకు పదవులు ఇచ్చినా, పెద్ద స్థాయి కార్యకర్తకి ఇచ్చినా పవన్ కళ్యాణ్ గురించే ఇక్కడ కష్టపడేది. అది